వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. స్థానికులే నా కుటుంబం, కష్టసుఖాలు పంచుకోవటమే నా లక్ష్యం. వెంకటగిరి సంస్థాన యువరాజు సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర తిరుపతి జిల్లా పరిధిలో ఇటీవల వివిధ కారణాలతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు స్థానికుల ఇళ్లకు వెళ్లిన వెంకటగిరి సంస్థాన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్ర ఆత్మీయంగా వారిని పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకటగిరి సంస్థానం ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరూ స్థానికులమే, కష్ట సుఖాలు పంచుకోవటమే నా జీవిత లక్ష్యం. నాకు సంతోషం కలిగినప్పుడు అది ప్రజలతో పంచుకోవటమే నా ధ్యేయమని అన్నారు. బాలాయపల్లి మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కాసారం రంగనాథం మృతి ఆ గ్రామానికే కాకుండా పార్టీకి తీరని లోటని యువరాజు పేర్కొన్నారు. 18 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ముందుండే వ్యక్తిగా ఆయన స్మరించుకున్నారు. రంగనాథం కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ అన్ని విధాలా వెంకటగిరి సంస్థానం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే వెంకటగిరి పట్టణంలో స్వర్గస్థులైన శ్రీమతి తోటపల్లి మునిరామమ్మ కుటుంబాన్ని, ఆమె భర్త విశ్రాంత విఆర్ఓ గోపాల్ నాయుడును యువరాజు పరామర్శించారు. 3వ వార్డులో స్వర్గస్థురాలైన శ్రీమతి కలవలపూడి శ్యామలమ్మ కుటుంబాన్ని సందర్శించి ఆమె కుమారుడు వైసీపీ నాయకుడు కలవలపూడి నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాజులపల్లిలో స్వర్గస్థురాలైన శ్రీమతి గటోల రాజేశ్వరి కుటుంబాన్ని కూడా ఓదార్చారు. యువరాజు రాక విషయం తెలుసుకున్న గాజులపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన వెంట నడవటం విశేషం. యువరాజు చేసిన ఈ మానవీయ పరామర్శల స్థానికుల మనసులను హత్తుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలాయపల్లి ఎంఏపీపీ భాస్కర్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, సిద్దగుంట సర్పంచ్ రాఘవరెడ్డి, ఊట్లపల్లి సర్పంచ్ బాబు, వైసీపీ సీనియర్ నేతలు కోబాకు శ్రీనివాసులరెడ్డి, కూని రామయ్య, నీలకంఠం, వి శ్రీనివాసులు, గురుస్వామి నాయుడు, రమేష్ రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ, చెలికం గోపిరెడ్డి, జీవన్ తేజ, సుకుమార్, చిద్విలాష్తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు పైగా ఎందుకు రెస్ట్ తీసుకోకుండా మాట్లాడుతున్నారు అంటే చెప్పు. సంవత్సరాలు మనం బంగారు స్కూల్లో బంగారుపేట కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి బంగారుపేటలో మనం షటిల్, వాలీబాల్, క్రికెట్ 3 కండక్ట్ చేస్తున్నాం. అది గార్డెన్ లో పెట్టింది సార్. అప్పుడు అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాం. అది ఆడదాం అన్ని మీద కలుస్తాయి. కాఫీ టెన్నిస్ బాల్, క్రికెట్ బాల్,
కప్పు కొట్టాలి. బాగా ఆడతారు ఫస్ట్ టైం అవకాశం ఉంది మన నాకు ఇప్పుడు చూపకండి 4 గంటలంతా మళ్ళీ వెళ్ళేటప్పుడు డిశ్చార్జ్ పోయారు తీసుకెళ్ళారు 4:30 నేను పివి మిస్ అయినా పోయి తీసుకెళ్ళినారు మళ్ళీ ఎక్కడికి వచ్చి నాకు ఇబ్బంది అని తిరుపతికి తీసుకెళ్ళారు ఆయన వచ్చి తిరుపతికి దానివల్ల ఏం కాలేదు చిన్నపిల్లలు పడి తల తర్వాత అవి కాకడం జయప్రకాష్ జేపీ రెడ్డి మా నాన్న వాళ్ళ బ్రదర్ డాక్టర్ అంతా మిషన్స్ పెట్టారు 1 డేనే అంటే 1వ తేదీ మధ్యాహ్నం పోయాము మీరు వచ్చే టైంలో ఆయన అటెండ్ చేస్తున్నారు సాయిబాబా గారు. అందరికీ నమస్కారం. కొంతమంది ఆత్మీయులు ఈ సంవత్సరం మనతో లేకుండా పోయారు. దాంట్లో వాళ్ళ కుటుంబాన్ని కలిసే సందర్భంలో
ఈరోజు ఇక్కడ గాజులపల్లికి రావటం జరిగింది. మా ఆత్మీయులు, మా సేవకులాషులు శాస్త్రం రంగనాథం గారు జనవరి 1వ తేదీ స్వర్గస్థులయ్యారు. వారు లేని కొరత ఈ గ్రామానికి కానీ, ఈ పంచాయతీకి కానీ, ఈ మండలానికి కానీ, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ కోలుకోలేని పరిస్థితి. వారు గతంలో అనేక పర్యాలు సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఈ ప్రాంతంలో చాలా సేవా కార్యక్రమాలు చేసి రైతుల్లో చాలా మంచి పేరు సంపాదించుకోగలిగారు. వారు లేని కొరత వారికి, ఈ గ్రామానికి, వారి కుటుంబానికి తీర్చలేనిది కాబట్టి వాళ్ళ కుటుంబంలో వారి అబ్బాయి ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసి భగవంతుడిని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని, వాళ్ళకి ఈ కష్ట సమయంలో తోడుండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల్లో నాతో పాటు మన ఎంపీపీ గారు భాస్కర్ రెడ్డి గారు, రామయ్య గారు, నీలకంఠం గారు, ఆవుల వెంకటేశ్వరరావు గారు, నారాయణ గారు, రమేష్ గారు, గురుస్వామి నాయుడు గారు, శేషారెడ్డి గారు, ఇతర సర్పంచులు, ఇతర శ్రేయాభిలాషులు అందరూ వచ్చున్నారు. అందరూ వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరానికి వాళ్ళతో ఉంటామని తెలియజేస్తూ, అదేవిధంగా వెంకటగిరిలో ఎక్స్-విఆర్ఓ గోపాల్ నాయుడు గారు సతీమణి మునిరామ్ అమ్మగారు కూడా స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబ సభ్యుల్ని, గోపాల్ నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. అదేవిధంగా మిత్రులు నాగరాజు గారు, 2వ వార్డు నాగరాజు గారు తల్లిగారు శ్యామలమ్మ గారు కూడా స్వర్గస్థులయ్యారు. వారిని కూడా కలిసి మా సానుభూతి తెలియజేసి ఈరోజు కార్యక్రమం గురవయ్య గారు కూడా, అదేవిధంగా గురవయ్య గారు సతీమణి గారు కూడా స్వర్గస్థులైన దానివల్ల ఈరోజు వారికి కూడా మా సంతాపం తెలియజేసేదానికి వెళ్తున్నాం. ఒకరికి ఒకరు కష్టాలు వచ్చినప్పుడు కష్టం పంచుకోవటం అనేది మానవ ధర్మం. అది దీనికి రాజకీయ పార్టీలో కాదు, అందరం స్థానికులం కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పంచుకోవటం, కష్టం వచ్చినప్పుడు పంచుకోవటం అనేది సహజ మానవ గుణంగా భావించేవాడిని నేను. కాబట్టి నాకు తెలిసిన వారికి ఎవరికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవాలని, సంతోషం ఉన్నప్పుడు, నాకు సంతోషం వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకొక విధంగా నా సంతోషాన్ని కూడా పంచిపెట్టాలని నమ్ముతాను. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేసుకుంటూ పోతా ఉన్నాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం.